హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా పూజ చేసి ఆరో ఫోటోని చూసేసి ఒక్కసారి చేతిలో ఉన్న హారతి ప్లేట్ని కింద పడేసి ఈ ఫోటో ఇక్కడ ఎందుకుంది చెప్పండి చెప్పండి అని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే మనోహరి గదిలో ఉండి ఇదంతా వింటూ, అయ్యో 6 ఫోటోకి పూజ చేస్తానని చెప్పారు కదా, ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయిపోయాను అని తల పట్టుకొని గదిలోనే ఉండిపోతుంది. బాగా అమర్ దగ్గరికి వచ్చి, చెప్పండి ఈ ఫోటో ఇక్కడ ఎందుకుంది అని అడుగుతూ ఉంటుంది. అదేంటి మిస్ అమ్మ అలా అడుగుతున్నావు, ఈ ఇంటి పెద్ద కోడలు ఫోటో అని సదాశివం చెప్పగానే బాగా ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటే, మిస్ అమ్మ ఏమైంది ఏమైంది అని పిల్లలందరూ ఆతృతగా అడుగుతూ టెన్షన్ పడతారు. బాగా కింద పడిపోతూ, చెప్పండి ఆ ఫోటోలో ఉన్నది ఆరు అక్కేనా అని బాగా అడుగుతూ ఉంటుంది. ఏమైంది మిస్ అమ్మ ఎందుకు అలా చేస్తున్నావు, ఆ అమ్మాయిని ఇంతకు ముందు చూసావు కదా అని నిర్మలమ్మ అంటే, చూడటం ఏంటత్తయ్య రోజు మాట్లాడుతుంటే అని బాగా చెబుతుంది. ఏం మాట్లాడుతున్నావు మిస్ అమ్మ, నెలల తరబడి ముందు చనిపోయిన మా మేడంతో నువ్వు మాట్లాడడం ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని రాథోడ్ అంటే, అవును మిస్ అమ్మ ఇది జోక్ చేసే సమయం కాదు అని అంటుంది. నేనేమీ జోక్ చేయటం లేదు, ఇలాంటి విషయంలో జోక్ చేసే మనస్తత్వం నాకు అస్సలు లేదు. నేను రోజు మాట్లాడే పక్కింటక్క ఆరు అక్క ఒక్కతే అని బాగా చెప్పడంతో గదిలో ఉన్న మనోహరి తల్ల పట్టుకుంటుంది. మిగతా వాళ్ళందరూ చాలా షాకింగ్గా బాగి మాటల్ని వింటూ ఉంటారు. ఏడుస్తున్న బాగి చెంపలు పట్టు అమర్ బాగి కళ్ళల్లోకి చూస్తూ, ఏంటి విషమా నువ్వు చెప్తుంది, ఇన్ని రోజులు నువ్వు మాట్లాడుతున్న పక్కింటక్క ఆరునా అని అమర్ అడగడంతో అవును అని ఏడుస్తూ ఉంటుంది. కాసేపటికి అమర్ మళ్ళీ తేరుకొని, నిజం చెప్పు మిస్ అమ్మ నువ్వు చెబుతున్నది నిజమేనా అని అడుగుతూ ఉండటంతో అవునండి అని బాగా కుప్పకూలిపోతూ కింద పడిపోతుంది. దాంతో మిస్ అమ్మ పిల్లలందరూ బాగా దగ్గరికి వస్తారు. అంటే నా బర్త్డేకి హ్యాపీ బర్త్డే ఇవ్వడం మా గురించి అన్ని విషయాలు పక్కింటక్కకి తెలుసని నువ్వు చెప్పావు కదా, అంటే నువ్వు చెప్పిందంతా కూడా అమ్మ గురించేనా అని అంజు అడగటంతో అవును అని బాగా, అంటే నువ్వు రోజు మాట్లాడుతుంది మా అమ్మతోనా అని అమ్మ అంటే అవును అని బాగా చెబుతోంది. అయితే నువ్వు ఇన్ని రోజులు మా అమ్మతో మాట్లాడుతున్నానని మాకెందుకు చెప్పలేదు అని ఆనంద్ అడగటంతో నాకు కూడా ఈ విషయం ఇప్పుడే తెలిసింది, పక్కింటక్క ఆరు అక్క ఒకటే అన్న నిజం ఇప్పుడే తెలిసింది అని బాగా చెబుతుంది. మళ్ళీ బాగా లేచి నిలిచి అమ్మ దగ్గరికి వచ్చి, మీకు ఏదైనా కష్టం వస్తే కళ్ళల్లో కళ్ళు వచ్చేది, అసలు ఎలా ప్రత్యక్షం అవుతుందా అని అనుకునేదాన్ని, కానీ మీకు ఈ కష్టం వచ్చి చూసి తట్టుకోలేక అలా మీకోసం వచ్చి అన్నీ తెలుసుకుంటూ ఉండేదాన్ని, ఎందుకు వచ్చి ఎలా బాధపడుతుండేదో నాకు అర్థమయ్యింది అని బాగా అంటే, అసలు అరుంధతి మీకు కనిపించడం ఏంటి, మాట్లాడడం ఏంటి మిస్ అమ్మ అని నిర్మలమ్మ అంటుంది. అరుంధతి మీకు కనిపించడం ఏంటి మిస్ అమ్మ అని నిర్మలమ్మ అనడంతో, ఏంటత్తయ్య గారు ఏమన్నారు, అరుంధతియా, ఆరు అక్క పేరు అరుంధతి అని బాగా అడుగుతూ ఉంటే, ఆ విషయం మాత్రం నిజం మాత్రం అస్సలు బయటపడకూడదు అని మనోహరి గదిలో ఉండి టెన్షన్ పడుతుంది. ఈవిడ పేరు అరుంధతి అని బాగా తల పట్టుకోవడంతో, అవును విషమ ఎందుకలా అడుగుతున్నావు అని అమ్ము ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే నేను కొడైకెనాల్ రావడానికి ఈవిడేనా అని బాగా చూపించి ఫోటో అడుగుతూ ఉంటుంది. అంటే నేను కొడైకెనాల్కి వచ్చి కలవలేకపోయిన అక్క ఈ అక్కేనా, అరుంధతి అక్కేనా, ఆరు అక్కనేనా, అక్కనేనా అని అడుగుతూ, ఏవండి అని చెప్పండి అని అడుగుతూ, కొడైకెనాల్కి వచ్చి కలవకపోయిన ఈ అక్కనైనా చెప్పండి అని బాగా ఫోటో చూపించి అడుగుతూ ఉండటంతో, అవును మిస్ అమ్మ అని అమ్మ చెప్పగానే బాగా ఒక్కసారిగా మళ్ళీ కుప్పకూలిపోతుంది. ఏంటి మిస్ అమ్మ నువ్వు మా అమ్మని కొడైకెనాల్లో కలవటానికి వచ్చావా, ఎందుకు మిస్ అమ్మ చెప్పు అంజు అంటే, చెప్పు మిస్ అమ్మ అని అంజు కూడా అడుగుతుంది. అయితే అప్పుడే ఆరు మాటల్ని అమ్ము పాప గుర్తు చేసుకుంటుంది. అంటే నువ్వు ఆర్జీ భాగీవా అని అమ్ము అంటే, చెప్పు మిస్ అమ్మ నువ్వేనా ఆర్జీ భాగీవి, మా అమ్మ ఎంతగానో ఇష్టపడి ఆర్జీ భాగి నువ్వేనా అని అంజు అడుగుతూ ఉంటే, అవును అని బాగా చెబుతుంది. సారీ మిస్ అమ్మ, మేము నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాము, సారీ మిస్ అమ్మ అని అంజు అమ్మ ఇద్దరు బాగేని హక్ చేసుకుంటూ ఉంటారు. ఏవండి ఈ నిజం ముందే తెలుసు అని బాగా అడగటంతో, అవును తెలుసు అని అమర్ అంటాడు. ఒక్కసారిగా బాగా లేచి అమర్ని హక్ చేసుకుంటే అమర్ బాగా భుజం పైన చేయి వేసి ఓదారుస్తూ ఉంటాడు. నీకు అవార్డు ఇచ్చే రోజే నాకు ఈ నిజం తెలిసింది మిస్ అమ్మ, నీకు చెప్తాం అనుకుంటే అది నీ పెళ్లి సమయం అయిపోయింది, నీకు చెప్పి బాధ పెట్టడం ఎందుకులే అని చెప్పకపోవడమే మంచిదని చెప్పలేదు మిస్ అమ్మ అని అమర్ చెబుతాడు.
అవును మిస్ అమ్మ. ఇంతకుముందు ఎప్పుడో మేడం గారి ఫోటో చూశానని చెప్పావు కదా! ఇప్పుడేమో మొదటిసారి చూస్తున్నట్టు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి మిస్ అమ్మ అని రాత్రి అడగడంతో నాకు మనోహరి గారు వేరొక ఫోటో చూపించి ఆరు అక్క ఫోటో అని చెప్పి నమ్మించింది. నేను అందుకే ఆరు అక్క ఫోటో చూశాను అని చెప్పాను అని బాగా నిజం చెప్పిస్తుంది. దాంతో మనోహరి గదిలో ఇంకా ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆవిడ ఆరు అక్క అనుకుంటున్నాను అని భాగ్య అనడంతో ఏంటి మిస్ అమ్మ మనోహరి వేరొక ఫోటో చూపించారు అని చెప్పిందా అని అమర్ అంటే అవును అని భాగ్య ఎందుకు అలా చెప్పింది అమర్ నిలదీస్తూ ఉంటే ఏమో నాకు తెలియదు అని భాగ్య ఏడుస్తూ సమాధానం చెబుతుంది. దాంతో అమర్ చాలా గట్టిగా కోపంతో రగిలిపోతూ మనోహరి మనోహరి అంటూ కేకలు పెట్టడంతో ఏంటి అమ్మ ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు అని మనోహరి టెన్షన్ పడుతూ బయటికి వస్తుంది. మిస్ అమ్మ ఆరో ఫోటోని చూపించమంటే నువ్వు వేరొక ఫోటో చూపించావా చెప్పు మనోహరి చెప్పు నిన్నే అడుగుతుంది అని అమర్ అంటే చెబుతాను అని మనోహరి నసుకుతూ ఉంటుంది. నాకు కావాల్సింది నీ నుంచి సమాధానం అని అమర్ అంటాడు. అసలు నువ్వు ఏ దురుద్దేశంతో ఈ విధంగా చెప్పావు అని అడుగుతూ చూపించావు అని నిర్మలమ్మ కూడా గట్టిగా మనోహరిని నిలదీస్తూ ఉంటుంది. చెబుతావా లేదా అని అమర్ అడగటంతో అవును చూపించాను ఎందుకంటే మిస్ అమ్మకి ఆరు పక్కింటక ఇద్దరే ఒకటే అని తెలియకూడదు అని మనోహరి చెప్పడంతో అంటే నీకు ముందే తెలుసా అని అమర్ అంటాడు. అవును తెలుసు అని మనోహరి చెప్పగానే అమర్ మనోహరి చెంప పగలగొట్టేస్తాడు. మనోహరి ఇదంతా కూడా నిద్రపోతూ కలకంటూ ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ ఇదంతా కళ ఎప్పటికీ నిజం కాకూడదు కానివ్వను కూడా అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత సదాశివం నిర్మలమ్మ చెప్పడంతో అప్పుడే భాగ్య కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అవునండి నేను కూడా మొత్తం వెతికాను ఎక్కడా కనిపించట్లేదు అని భాగ్య చెబుతుంది. అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి ఏమైంది అమర్ అని అడగటంతో ఆరు అస్థికలు కనిపించట్లేదు అని అమర్ అంటాడు. ఏంటి అస్థికలు కనిపించటం లేదా ఏం మాట్లాడుతున్నారు మీరు అని మనోహరి అంటుంది. అవును ఎక్కడ పెట్టామో అక్కడ వెళ్ళి చూసాము అక్కడ కాకుండా ఇంకా ఇల్లంతా కూడా వెతికి చూసాం అయినా కూడా అస్థికలు కనిపించట్లేదు ఎవరు తీశారో అర్థం కావటం లేదు అని నిర్మలమ్మ అంటుంది. ఈ ఇంట్లో అస్థికలతో పని నాకు మాత్రమే ఉంది నాకు కాకుండా ఇంకెవరికైనా అస్థికలు తీసే ఛాన్సే లేదు అంటే గోర ఆ అస్థికల కోసం వచ్చి తీసుకెళ్ళిపోయాడా అంటే గోరాని ఆరుని బంధించిన చేత కాదు కానీ ఆరు నా జీవితాంతం ఇక్కడే ఉండిపోతుంది అంటే అమర్ని నన్ను ఆరు కలవనివ్వదు అంటే నేను అమర్ని సొంతం చేసుకోలేనా పెళ్ళి చేసుకోలేనా ఏంటి ఇలా జరిగింది అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అత్తయ్య రాత్రి ఎక్కడ అని భాగ్య అడగటంతో కూరగాయలు తీసుకురమ్మని పంపించాను అని నిర్మలమ్మ చెబితే ఏవండి ఒకసారి రాత్రికి ఫోన్ చేయండి అస్థికలు ఎక్కడైనా పెట్టాడు అని భాగ్య అనడంతో అమర్ కాల్ చేస్తాను ఫోన్ ఇంట్లోనే ఉండిపోయి ఉంటుంది రాత్రి ఫోన్ మర్చిపోయినట్లున్నాడు ఇంట్లోనే ఉండిపోయింది అని అమర్ చెబుతాడు. అయినా రాత్రి తీసి మనలో ఎవరికైనా చెప్పేవారు కదా అని సదాశివం అంటే అయితే ఇది బయటి వాళ్ళ పనే అయి ఉంటుంది అని భాగ్య అంటుంది. లేదు మిస్ అమ్మ నేను సీసీ క్యామ్లో మొత్తం చెక్ చేశాను బయట నుంచి ఎవరు రాలేదు అని అమర్ అంటాడు. కెమెరాకి కూడా దొరకకుండా ఆస్తికల్ని తీసుకొని వెళ్ళాడు అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు ఇంట్లోకి ఎవ్వరూ రాలేదు అని మనోహరి టెన్షన్ పడుతూ మనోహరి కూడా తీయలేదు అనిపిస్తుంది. మరి ఎవరు తీసి ఉంటారు అని భాగ్య అనుకుంటూ ఉంటుంది. ఏవండి ఇప్పుడు అక్క హస్తకళ కోసం ఎక్కడైనా వెతుకుతాము అని భాగ్య అడగటంతో అమర్ ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్తాడు. నా కోడలికి చావులో కూడా ప్రశాంతత ఇవ్వటం లేదు అని నిర్మలమ్మ దేవుణ్ణి వెతుక్కొని బాధపడుతూ ఉంటుంది. తల పట్టుకొని బాధలో పడిపోతుంది. పూజ చేస్తూ దేవా ఎవరు సాధించలేని శక్తుల్ని నాకు సొంతం చేసుకోబోతున్నాను అని సంతోషపడుతూ పూజ చేస్తూ ఉంటే అప్పుడే మన కోపంతో రగిలిపోతూ ఉంటే నీ చేతుల్లో ఉన్న విభూతి ప్లేట్ని విసిగొట్టేస్తుంది. ఏం చేస్తున్నావు మనోహరి అని ఘోర కోపంతో రగిలిపోతూ అడుగుతూ ఉంటే అసలు నువ్వు రాత్రికి రాత్రే వచ్చి అరుంధతి అస్థికలను ఎందుకు తీసుకువెళ్ళిపోయా ఇప్పుడు అమర ఆ అస్థికల కోసం